సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే మోడల్ గ్రామ పంచాయతీగా సంస్థాన్ నారాయణపురం గ్రామాన్ని తీర్చిదిద్దుతానని సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత సర్పంచ్ ఎన్నికల్లో అధికార దృక్పథంతో నన్ను ఓడించి విజయాన్ని పొందారని 6 సంవత్సరాల నుంచి నేను ఓడిపోయినా కానీ గ్రామ అభివృద్ధికి నా సహాయ సహకారాలు చేసుకుంటూ ప్రజల బాగోగులను చూసుకుంటూ ముందుకు సాగుతున్నానని ఏనాడు కూడా గ్రామ ప్రజల కోసం వెనుకడుగు వేయకుండా ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చానని, అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యాలకు గురై ఇబ్బందులు పడుతున్న వారికి అంబులెన్స్ సౌకర్యాన్ని, నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మీ అందరి వాడిగా ఉంటూ ముందుకు సాగుతున్నానన్నారు. నారాయణపురం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అట్లాగే పత్రికా మిత్రులు కూడా నా నమస్కారాలు. గత సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారికి మీరు సంపూర్ణ మద్దతు తెలపాలని నేను నారాయణపురం ప్రజలను వేడుకుంటున్నాను. గత 2019 సర్పంచ్ ఎలక్షన్లో మీ అందరికీ తెలిసిన విషయమే. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అప్పుడున్న అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ నన్ను అధికారం అండ చూసుకొని నన్ను ఓడించడం జరిగింది. ఆ ఎలక్షన్లో ప్రజా తీర్పులు అగౌరవపరిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ బలవంతంగా ఈ ఊరికి ఒక సర్పంచ్ని పెట్టి గ్రామాన్ని అభివృద్ధి కుంటుపడతలు చేశారు. గ్రామ అభివృద్ధిలో చొరవ చూపని ఆయన, దాని తర్వాత నేను ప్రతి నారాయణపురంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 6.5 సంవత్సరాలుగా మంచికి చెడుకు నేను నారాయణ ప్రజలతో మమేకమై ఉన్నాను. ప్రజల్ని వేడుకునేది ఏంటంటే పని చేసే వాళ్ళకే మీరు పట్టం కట్టండి. ప్రజల్లో ఇప్పుడు గత సర్పంచ్ అయితే ఏ రోజు కూడా ప్రజల్లో లేడు. నేను మంచికి చెడుకు ప్రజల్లో ఉన్నా. లాస్ట్ నా సొంత నిధులతోటి నేను మొన్న ఒక సంవత్సరం రైతుంది అంబులెన్స్ సేవలు కూడా అందిస్తున్నాయి ఇక్కడ నారాయణపురంలో. ప్రజల ఆలోచించండి. ఈరోజు మనకు అధికారం ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సర్పంచ్గా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే నారాయణపురాన్ని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీ అందరిని నేను వేడుకుంటున్నాను.